ఏమాత్రం సిగ్గు, ఎగ్గు లేకుండా మళ్ళీ అలాగనే తిరుగుతారండి. ఇంకా ఇన్ని వచ్చిన తరువాత గూడా ఇప్పటికీ కూడా కాదు కాదు గవర్నమెంట్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. మొత్తాన్ని తొక్కి పట్టేశారు. మాకు క్రైస్తవులకు అన్యాయం జరిగిపోతుందని మళ్ళీ ఇంకో మాటలు మాట్లాడతారు. దీనికి రాజకీయ నాయకులు తోడు కూడా అవుతారు. మరి ఏ కేటగిరీలో వచ్చాడో, ఎట్లా వచ్చాడో తెలీదు. మరి హర్ష్ కుమార్ కూడా వచ్చాడు దీనికి. కేఏ పాలు దీన్ని అంశంలో ఏదో జరగాలి, అసలు ఏందో ఏం జరగాలో మరి ఇప్పుడు ఆయన ఆయన కూడా దైవజనుడే కదా. కేఏ పాల్ కి మరి ఏసయ్య ఏమన్నా హింట్ కానీ అసలు ఏం జరిగింది కానీ కళ్ళకి ఏమన్నా చూపించాడా? వాళ్ళకి చూపించాలి కదా. లేదు మిగతా పాస్టర్లందరికి కూడా మరి వాళ్ళ కళ్ళ కట్టినచ్చు నిజం చూపించాలి కదా. అలా జరిగిందని కొంతమంది అంటారు. కొంతమంది పాస్టర్లు ఏమో ఏదో ఒక సంఘం ఏదో ఇప్పుడు హిందూ సంఘాలు కొన్ని ఉన్నాయి కదా, పలానా కరుణాకర్ చేశాడు, పలానా లలిత్ కుమార్ చేశాడు అని కొంతమంది అతను ఎవరో ఒక దాసు ఉంటాడు, ఇస్కాన్ డివోటీ, ఆయన చేశాడు అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో ఆ పాస్టర్ ప్రవీణ్ ని చంపేస్తానని చెప్పి అప్పట్లో ఆ సమీ అనే ఒక ఈయన వీడియో రిలీజ్ చేశాడు, ఆయన చేశాడని కొంతమంది అంటారు.